ఈరోజు వీడియోలోకి వచ్చి హెచ్డిఎఫ్సి బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, ఎల్ఎన్టీ, వేదాంత కంపెనీస్ ఒక అప్డేట్ చూద్దాం. అలాగే కొన్ని కంపెనీస్ ఒక డివిడెండ్, బోనస్, స్టాక్ స్ప్లిట్ గురించి చూద్దాం. ముందుగా స్టాక్ వచ్చి కేడో టెక్నో ల్యాబ్ అనమాట. కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చి 3177 దగ్గర క్లోజ్ అయింది. ఈ కంపెనీ వచ్చి బోనస్ అనౌన్స్ చేశారు 1:1. దీనికి ఎక్స్ డేట్ వచ్చి 6 డిసెంబర్ అనమాట. సో 5th డిసెంబర్ లోపల మనం దీన్ని బై చేసి హోల్డ్ చేస్తే ఒక షేర్ అడిషనల్గా యాడ్ అవుతుంది అనమాట మన అకౌంట్లో. నెక్స్ట్ స్టాక్ వచ్చి మెజగాన్ డాక్ షిప్ బిల్డర్స్ అనమాట. కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చి 4698 దగ్గర క్లోజ్ అయింది. 3% పాజిటివ్లో ట్రేడ్ అయింది ఈరోజు. అలాగే కంపెనీ వచ్చి స్టాక్ స్ప్లిట్ని అనౌన్స్ చేశారు 1:2 అనమాట. దీనికి ఎక్స్ డేట్ వచ్చి 27 డిసెంబర్ అనమాట. ఆల్రెడీ ఈ కంపెనీ వచ్చి ముందుగానే అక్టోబర్లోని, నవంబర్లో అనౌన్స్ చేశారు అనమాట. కానీ అప్పటి నుంచి ఎక్స్ డేట్ గురించి ఇంకా అనౌన్స్ చేయలేదు. ఈరోజే అప్డేట్ చేశారు. సో యాక్చువల్లీ ఏంటంటే ఒక స్టాక్ మనం బై చేసి హోల్డ్ చేస్తే అడిషనల్గా ఇంకో స్టాక్ మనకి అకౌంట్లో వస్తుంది అనమాట. నెక్స్ట్ కంపెనీ వచ్చి ఎరారియా లైఫ్ సైన్స్ అనమాట. కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చి 1937 దగ్గర క్లోజ్ అయింది. 2% పాజిటివ్లో ట్రేడ్ అయింది అనమాట. ఈ కంపెనీ వచ్చి స్టాక్ స్ప్లిట్ని అనౌన్స్ చేశారు 1:10. దీనికి ఎక్స్ డేట్ వచ్చి 6 డిసెంబర్ అనమాట. సో మనం ఒక షేర్ బై చేసి హోల్డ్ చేస్తే 5th డిసెంబర్ లోపల దీనికి ఎలిజిబుల్ అవుతాం. సో అడిషనల్గా మనకి ఫేస్ వాల్యూ కూడా 1 రూపీస్కి వస్తుంది అనమాట. 10 రూపీస్ ఉన్న ఫేస్ వాల్యూ 1 రూపీకి వస్తుంది. నెక్స్ట్ స్టాక్ వచ్చి కన్సిక్యూటివ్ ఇన్వెస్ట్ అనమాట. ఈ కంపెనీ వచ్చి కరెంట్ మార్కెట్ ప్రైస్ చూసుకుంటే 84 రూపీస్ దగ్గర క్లోజ్ అయింది అనమాట. కంపెనీ వచ్చి బోనస్ని అనౌన్స్ చేశారు 1:1. అలాగే స్టాక్ స్ప్లిట్ అనౌన్స్ చేశారు 1:10 అనమాట. దీనికి ఎక్స్ డేట్ వచ్చి 6 డిసెంబర్. సో 5th డిసెంబర్ లోపల మనం దీన్ని ఒక షేర్ బై చేసి హోల్డ్ చేసుకుంటే దీనికి ఎలిజిబుల్ అవుతాం. సో ఫస్ట్గా బోనస్ వస్తుంది కాబట్టి ఒక షేర్ కాస్త 2 షేర్స్ అవుతాయి. తర్వాత 2 షేర్స్ అయిన వెంటనే 2 షేర్స్కి స్టాక్ స్ప్లిట్ అవ్వడం వల్ల టోటల్గా మన అకౌంట్లో 20 షేర్స్ ఉంటాయి అనమాట. నెక్స్ట్ స్టాక్ వచ్చి గ్లోబల్ ఎడ్యుకేషన్ అనమాట. కరెంట్ మార్కెట్ ప్రైస్ చూసుకుంటే 196 రూపీస్ అనమాట. కంపెనీ వచ్చి స్టాక్ స్ప్లిట్ని అనౌన్స్ చేశారు 2:5. దీనికి ఎక్స్ డేట్ వచ్చి 10 డిసెంబర్ కాబట్టి సో 7th, 8th నవంబర్లో మనం 8th డిసెంబర్లో దీన్ని బై చేసి హోల్డ్ చేసుకుంటే ఎలిజిబుల్ అవుతాం అనమాట. సో 2 స్టాక్స్ మనం బై చేస్తాం కాబట్టి దాన్ని 2 స్టాక్స్ కాస్త 5 స్టాక్స్ అవుతాయి అనమాట. సో ఫేస్ వాల్యూ కూడా 2 రూపీస్ అవుతుంది అనమాట. నెక్స్ట్ స్టాక్ వచ్చి స్ట్రాస్ టెక్ అనమాట. దాని కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చి 91 రూపీస్ అనమాట. కంపెనీ వచ్చి స్టాక్ స్ప్లిట్ని అనౌన్స్ చేశారు 2:5. దీనికి ఎక్స్ డేట్ వచ్చి 10 డిసెంబర్ అనమాట. నెక్స్ట్ స్టాక్ వచ్చి అచ్యూట్ హిట్లర్ అనమాట. కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చి 77 రూపీస్ అనమాట. కంపెనీ వచ్చి బోనస్ అనౌన్స్ చేశారు 10:4. అలాగే స్టాక్ స్ప్లిట్ వచ్చి 1:10 అనమాట. దీనికి ఎక్స్ డేట్ వచ్చి 10 డిసెంబర్ అనమాట. సో ముందుగా మనం 10 షేర్స్ బై చేసి హోల్డ్ చేసుకుంటే మనకి అడిషనల్గా 4 షేర్స్ వస్తాయి అనమాట. తర్వాత స్టాక్ స్ప్లిట్ అవుతుంది కాబట్టి 4 షేర్స్ మనం హోల్డ్ చేస్తాం కాబట్టి 40 షేర్స్ అవుతాయి అనమాట. టోటల్గా మనకి అకౌంట్లో క్రెడిట్ అవుతుంది అనమాట. ఫేస్ వాల్యూ వచ్చి 1 రూపీ అవుతుంది అనమాట. నెక్స్ట్ స్టాక్ వచ్చి ఎగ్జారో టైల్స్ అనమాట. కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చి 102 రూపీస్ అనమాట. ఈ కంపెనీ వచ్చి స్టాక్ స్ప్లిట్ని అనౌన్స్ చేశారు 1:10. నెక్స్ట్ డేట్ వచ్చి 13 డిసెంబర్ అనమాట. నెక్స్ట్ స్టాక్ వచ్చి హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనమాట. కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చి 1860 రూపీస్ అనమాట. ఈటీ నౌ అనే టెక్నికల్ రీసెర్చ్ అనలిస్ట్స్ కంపెనీ బై రికమెండేషన్స్ ఇచ్చారు. టార్గెట్ వచ్చి 1900 అనమాట. అలాగే బోఫా సెక్యూరిటీస్ అనే వాళ్ళు బై రేటింగ్ ఇచ్చారు అనమాట. 1830 టార్గెట్ నుంచి 1960 టార్గెట్ అవుతుందని. అలాగే హెచ్డిఎఫ్సి స్టాక్ వచ్చి రేంజ్ బౌండ్లోనే చాలా రోజుల నుంచి రేంజ్ బౌండ్లో ఉందన్నమాట. అలాగే హై వెయిటేజ్ ఉందన్నమాట నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీలో. ఇది సేఫ్ అండ్ సెక్యూర్ అనమాట ఇన్వెస్ట్మెంట్ గురించి. టార్గెట్ వచ్చి 1 నెల 2 నెలల్లో ఈజీగా రీచ్ అయ్యే టార్గెట్ ఉందన్నమాట. అలాగే లాంగ్ టర్మ్లో 6 నెలల్లో 1 ఇయర్ లోపల అయితే ఈజీగా 2050 రూపాయలు లేదంటే 2100 వరకు రీచ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయండి. నెక్స్ట్ స్టాక్ వచ్చి బజాజ్ ఫైనాన్స్ అనమాట. ఇది ఐసిఐసిఐ సెక్యూరిటీస్ వచ్చి బై రేటింగ్ ఇచ్చారనమాట. దీని టార్గెట్ వచ్చి 8500 అనమాట. కరెంట్ మార్కెట్ ప్రైస్ చూసుకుంటే 6651 దగ్గర క్లోజ్ అయింది అనమాట. అలాగే ఆర్బిఎల్ క్రెడిట్ కార్డ్తో పార్ట్నర్షిప్ అయ్యింది. ఇప్పుడు క్లోజ్ చేసుకోవడం వల్ల ఇంకేంటంటే కంపెనీ కూడా ఫైనాన్షియల్స్గా ఇంకా ఇంప్రూవ్ అయ్యి అప్ 10లోకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్స్ అయితే రికమెండ్ కాదన్నమాట బై చేయడానికి. లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఎవరైతే 2 సంవత్సరాల వరకు ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళైతే ఇందులో ఇన్వెస్ట్ చేయొచ్చు అనమాట. తర్వాత వచ్చి ఎల్ఎన్టీ అనమాట. కరెంట్ మార్కెట్ ప్రైస్ చూసుకుంటే 3789 రూపీస్ అనమాట. జేపీ మార్గన్ అనే యూఎస్ బేస్డ్ కంపెనీ వచ్చి బై రికమెండేషన్స్ ఇచ్చి టార్గెట్ ఇచ్చారు 4360 రూపీస్ అనమాట. కంపెనీ వచ్చి ఫండమెంటల్గా ఫైనాన్షియల్గా స్ట్రాంగ్గా ఉందన్నమాట. అలాగే ఇది లీడింగ్ కంపెనీ అనమాట కన్స్ట్రక్షన్ సెక్టర్లో.
మంచి ఇన్వెస్టర్స్ కూడా ఫాస్ట్‌గా మంచి రిటర్న్స్ కూడా ఇచ్చిందనమాట. ఈ టార్గెట్ వచ్చి షార్ట్ టర్మ్‌లోనే రీచ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. దగ్గర దగ్గర 4-8 నెలల లోపల ఈ టార్గెట్ ఈజీగా రీచ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఇన్వెస్ట్ చేయొచ్చు. లేదంటే యాడ్ లిస్ట్‌లో పెట్టుకొని యావరేజ్ చేసుకోవచ్చనమాట. తర్వాత స్టాక్ వచ్చి వేదాంత అనమాట. కరెంట్ మార్కెట్ ప్రైస్ చూసుకుంటే 4,468 దగ్గర క్లోజ్ అయిందనమాట. అలాగే వేదాంత కంపెనీ వచ్చి $2 మిలియన్ సౌదీ అరేబియాలో కాపర్ ప్లాంట్‌కి ఇన్వెస్ట్ చేయడానికి చూస్తుందనమాట. యాక్చువల్లీ వేదాంత అనే సబ్సిడీ కంపెనీ అయిన వేదాంత కాపర్ అనేది ఇంటర్నేషనల్ ఇన్వెస్ట్ అనేది సౌదీ అరేబియా కంపెనీ అనమాట. సో, కింగ్డమ్ ఆఫ్ సౌదీ అరేబియా నుంచి అగ్రిమెంట్ కూడా వచ్చింది వీళ్ళకి. సో, వీళ్ళు కాపర్ ప్లాంట్‌ని సౌదీ అరేబియాలో ఇన్వెస్ట్ చేసి అక్కడ మార్కెట్ బిజినెస్ గ్రో అయ్యే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో, దీనివల్ల వేదాంత కంపెనీకి కూడా పాజిటివ్‌నెస్ వస్తుంది కాబట్టి లాంగ్ టర్మ్‌లో ఎవరైతే హోల్డ్ చేస్తారో వాళ్ళకి ఈ టార్గెట్ ఈజీగా $800-900 వరకు రీచ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. లాంగ్ టర్మ్‌లో 1 to 2-3 ఇయర్స్ లోపల ఈజీగా 900 వరకు రీచ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట.